తెలుగులో. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ ఆరాధన ప్రభు నిర్ణయించినటువంటి దేవుని వాక్యము. యోహాను సువార్త 19:1 నుంచి 9 వచనాలు. 1 నుంచి 9 వచనాలు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 8 వరకు మార్చి చదువుకుందాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. అందరూ స్టాప్ దే, స్టాప్ 1 2 3 స్టార్ట్. ఓకే, నేను ఎట్లా చదువుతానో అట్లనే చదవాలి. మీ గొంతులన్నీ నా గొంతు కన్నా పెద్దగా కనపడాలి. అదేనా? మళ్ళీ రిటర్న్ టు స్టార్ట్. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. గట్టిగా ఇళ్లతో కిరీటం నల్లి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టింది. ఆ ముళ్ళ కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుషుడని వారితో చెప్పాను. అందుకు యూదులు, మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకునే గనక ఆ నియమం చొప్పున ఇతడు చావాలని అతనితో చెప్పింది. చదువుకుందాం. నువ్వెక్కడి నుండి వచ్చిందని యేసుని అడిగాను. అయితే యేసు అతను ఏ ఉత్తరము ఇయ్యలేదు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో, తండ్రి యొక్క ఉదయకాల సమయంలో ప్రభు పాటల ద్వారా మేము ఆరాధించడానికి ఇచ్చిన ప్రభు కొరకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశ్రయమైన దేవుడివి ప్రభు. అందరం బట్టి కొనియాడి పూజిస్తూ మహిమపరుస్తున్నాను. మా ఆరాధన మీరు అంగీకరిస్తారని, మా ఆరాధన మీద మీరు ఆశ్రయం అవుతారని ప్రభా మేము నమ్ముతూ అందరం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ముందున్న పరిచయం మీద అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. రిపీట్ వల్ల రాయడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు మనకు ఆరాధనలకైనా యోగుడిగా ఉంటున్నాడు. అయితే అటువంటి గొప్ప దేవుడు, ఎటువంటి గొప్ప దేవుడు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం, ప్రకటన 1:8. ఎవరు చదవలేరా? అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చు. అదే 18 వచనం కూడా చదువుకుందాం అందరం కలిసి. 18, నేను మొదటి వాడను, కడపటి వాడును, జీవించు వాడును, మృత్యునెక్కింది కానీ ఇదిగో యుగములు సజీవుడై ఉన్నాను. మరణం ఎక్కువ, పాతాళోకం ఎక్కువ, కాలక్షలు నా స్వాధీనంలో ఉన్నవి. అంత మాత్రం కాకుండా 2వ అధ్యాయం 18వ వచనం. 2వ అధ్యాయం 18వ వచనం. తుయతలను సంఘ దూతకి ఇలాగ రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరాధిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. కాబట్టి ఇక్కడ పిలాతు ఎదురుగా దోషిగా నిలబడి ఉన్నాడు. ఎవరు? అగ్ని జ్వాలల వంటి కన్ను కలిగిన వాడు, అపరంజి పాదములు కలిగిన వాడు కదండి. నేను అల్ఫా ఒమేగా నేనే కదా, ఆది అంతమైన నేనే, భూత వర్తమాన భవిష్యత్కాల సర్వాధికారి అయిన నేను పిలాతు ఎదురు ఎలా ఉన్నాడు? దోషిగా నిలబడి ఉన్నాడు. ఒక దోషిగా నిలబడినాడు కదండి. అందుకే కీర్తన గ్రంథం 40వ అధ్యాయము చదవండి. 12వ వచనం త్వరగా. కీర్తన 40:12. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం.
40:12 ఎవరు లేరు చదివేవాళ్ళు? కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనం. మీరు చదవండి, ఇట్లనే ఉంటారు. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషము నన్ను తరిమి పట్టుకొనగా చూడలేకపోతుంది, లెక్కకవి. కాబట్టి ప్రేమేంటి వాళ్ళరా, ఇక్కడ పిలాతు అంటున్నాడు 4వ వచనంలో, ఈయన యందు నాకు ఏ దోషమును కనబడలేదు, మీకు తెలియనట్లు మీ ఎద్దుకు తీసుకొని ఈయన వెలుగులోకి తీసుకొని వచ్చుచున్నాను. కాబట్టి ఏ దోషం నాకు కనపడటం లేదు కదండి. భూత వర్తమాన భవిష్యత్ కాల సర్వాధికారైన దేవుడు, ఆల్ఫా ఒమేగా ఆది అంతమైన దేవుడు, మొదటి వాడు కనపడ్డవాడు, జీవించాడు, మృతుని సజీవ దేవుడు కదండి. అగ్ని చాలంటే కదా అపరంజిపోయినవాడు కదండి. అటువంటి వాడు దోషిగా నిలబడ్డాడు. ఎందుకోసం? నిన్ను నన్ను మనం నిలబడేసిన స్థలంలో, మనం దోషం ఉండవలసిన స్థలంలో ఆయన దోషం ఉన్నాడు. ప్రభా నా దోషం నా తలకు ఏమంటాడు? లెక్కలేని అపాయాలను చుట్టుకుని ఉన్నవి, నా దోషం నన్ను తరిమి పట్టుకోగల, నేను తల ఎత్తి చూడలేకపోతుంది. ఆ లెక్కకు నా తల వెంట్రుకలను మించి, లెక్కకు తల వెంట్రుకలు మించిన నీ నా దోషములు కదండి, నీ నా పాపములు పుట్టినప్పటి నుండి కదండి. ఎన్ని దోషాలు, ఎన్ని పాపం, లెక్కకు తల వెంట్రుకల కన్నా ఎక్కువనే. అటువంటి దోషిగా ఉన్న మనము దోషి కావాల్సిన వాళ్ళం, మనమే శిక్ష పడాల్సిన వాళ్ళం, మనమే ఆ శిక్షకు పాత్రలం. అటువంటి మనల్ని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకున్నాడు. మన దోషాలను ఆయన మీద మోపుకున్నాడు, ఆయన మీద మోపుకున్నాడు. ఈయన ఏ దోషము లేనివాడు. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను అని మొదటి వచనము రాయించబడింది కదండి. నీకోసం నా కోసం ఆయన కొరడాలతో ఏం చేసుకున్నాడమ్మా? కొట్టించుకున్నాడు. అంత మాత్రమే కాక సైనికులు ముళ్ళతో కిరీటం వల్ల ఆయన తల మీద పెట్టి ఉదారంగా వస్త్రమైన తొడిగించారు కదండి. నీకు పెట్టవలసిన ముళ్ళ కిరీటం, నాకు పెట్టవలసిన ముళ్ళ కిరీటం, మనందరికీ కదండి. శిక్షా పాత్రులం మనం కదా, శిక్షా పాత్రులం, ఆ నరకానికే పాత్రులం. అటువంటి నిన్ను నన్ను దేవుడు ప్రేమించిన వాడు, ప్రేమించి ఆయన లోకాన్ని. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో కాదు, ఎంతో. నువ్వు పుట్టక మునిపే నిన్ను ప్రేమించినాడు, నువ్వు తల్లి గర్భంలో పిండంగా రూపి కూడా పుడక మునిపే నిన్ను ప్రేమించినాడు కదండి. అందుకే ఎంతో ప్రేమించాడు కదా. తన అద్వితీయ కుమారుడు మన కోసం లోకానికి మన శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా 103వ కీర్తన గ్రంథం 103వ వచనం చదవండి. 103 ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు. నేను దోషిని, ఈయన ఏ దోషము కనపడడం లేదని పిలాతు అంటుంటే, ఇక్కడ భక్తుడు ఏం రాస్తున్నాడు? ఆయన నీ దోషములన్నింటినీ క్షమించు. అదేవిధంగా 10వ వచనం చదువు. 103:10 మన పాపను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు. కాబట్టి మన పాపాలను బట్టి ఆయనే ప్రతీకారం పొందాడు, మన దోషాలకు ఆయననే దోషిగా నిలబడ్డాడు కదండి. మన సమస్తాన్ని ఆయన మీద వేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా 38:4 వచనం చదవండి. కీర్తన 38:4 నా దోషములు నా తల మీద పొర్లిపోయినవి. కాబట్టి మన దోషం, నీ దోషం, నా దోషము మోయలేని బరువలే, మోయలేని బరువలే. అసలు ఏంటి దోషము? ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? దోషాన్ని ఇంగ్లీష్ బైబిల్ చదవా? ఇంగ్లీష్ బైబిల్ చదవాలా? చదువుకున్న వాళ్ళందరూ ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటే ఇంగ్లీష్లో ఇంకా బాగా లోతుగా రాస్తారు, తెలుగులో తక్కువ ఉంటారు. కానీ ఇంక్విటీస్ అంటారు దోషాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఇంక్విటీస్ అంటే ఏంటంటే అవమానం, నింద. నీకు రావాల్సిన అవమానాన్ని, నీకు రావాల్సిన నిందను, నాకు రావాల్సిన మనందరూ రావాల్సిన అవమాన నిందలు ఏం చేసినాడు? ఆయనే భరిస్తున్నాడు కదండి, ఆయనే భరిస్తున్నాడు. అందుకే అంటాడు కదా, మార్క్స్ వార్త 14వ అధ్యాయము 65వ వచనం చదవండి. మార్క్స్ వార్త 14:65. మార్క్స్ వార్త 14:65. ఒకరు రాసుకుంటున్నారా పెన్ను పెట్టుకోవాలి, మళ్ళీ వచ్చినా దొరకవు. మార్క్స్ వార్త 14:65వ వచనం త్వరగా. 14:65. అందరూ ఏంటంటే కొందరు ఆయన మీద ఉమ్మి వేసి, ఆయన ముఖం మీద ముసుగు వేసి, ఆయన గుద్దుచు
ప్రవచింపుమని ఆయనతో చెప్పసాక. కాబట్టి ఇది నింద, ఇది అవమానం, ఇంక్విటీస్, దోషములు కదండి. నింద, అవమానం, ఆయన మీద ఉమ్మి వేయడం కదండి. నేను ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఉమ్మి వేస్తే ఎలా ఉంటుంది? అతన్ని ఏం చేసినా నేను అవమానపరిచినట్టు కదండి. అతని మీద నేను ఉమ్మి వేసానంటే అతన్ని నేను అవమానపరిచినట్టు కదండి. అంత మాత్రమే కాకుండా మార్క్స్ వార్త 16వ అధ్యాయము 17 వచనం చదవండి. మార్క్స్ వార్త 16:17 వచ్చిన అదే మార్క్స్ వార్త. మార్క్స్ వార్త 16వ అధ్యాయము, మార్క్స్ 15వ అధ్యాయం, మార్క్స్ వార్త 15, 16, 17 చదువుతుందండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం వెనకనే ఉంటాయి. అంతటా సైనికులు ఆయన ప్రేతమైన అధికార మందిరంలో తీసుకొని పోయి సైనికులు సమకూర్చుకుని తర్వాత ఆయన భూదారంగ వస్త్రం తొడిగించి ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళ నమస్కారము చేసిరి. వారు ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న భూదారంగ వస్త్రం తీసివేసి ఆయన బట్టలను తొలగించి ఆయన శిలువ వేటకు తీసుకొని పోయాను. కాబట్టి ప్రేమటి వాళ్ళరా, నింద, అవమానం, దోషం కదండి. ఈయన ఎందుకు ఏ దోషం లేదు కదండి. పిలాతు చెప్తున్నాడు ఈయన ఏ దోషం లేదు. దోషం చేసినంత ఎవరు? నీవు. మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన బాధ, మనం పొందవలసిన అవమానం అన్ని యేసుక్రీస్తు వారు పొందిన వారుగా ఉంటారు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. కాబట్టి ప్రేమటి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనం ప్రేమించుచున్నాం. అంతమంది 10వ వచనం, అది 4:10. మనం దేవుని ప్రేమించేది కాదు, తానే మనల్ని ప్రేమించి తన కుమారుని. కాబట్టి మనము దేవుని ప్రేమించలేదు, మనం దేవుని ప్రేమించం కూడా కదా. అయితే దేవుడే మనల్ని ప్రేమిస్తూ వస్తున్నాడు. తన కుమారుడు మన కోసము ఆయన లోకానికి. ఎవరి కుమారుడు? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 4:3 చదవండి. సామెతలు 4వ అధ్యాయము. నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడైన ఏక కుమారుడై ఉంటిని. కింద పుట్టిన ఏం రాసినారు? కింద ముద్దు బిడ్డ కదండి. ముద్దు బిడ్డ కదండి. యేసుక్రీస్తు వారి తండ్రికి ఒకడే కుమారుడు, ముద్దు బిడ్డ ఆయన కదండి. అటువంటి ముద్దు బిడ్డను మనకేం చేశాడు? ఆయన ఇచ్చేస్తుంది కదండి. మనకి ఇచ్చేసాడు, నల్లగొట్టడానికి ఇచ్చేసాడు, విరగొట్టడానికి ఇచ్చేసాడు కదండి. మనకు సమస్తాన్ని ఆయన మన కోసం ఇచ్చాడు. అటువంటి ముద్దు బిడ్డను ఎవరైనా ఇస్తారా? లేక కొడుకు పుట్టాడు అనుకోండి, వాడిని ఏమైనా ముట్టుకున్నా కష్టమే, పట్టుకున్నా కష్టమే కదండి. అంత ముద్దుగా ప్రేమిస్తాం, అంత ముద్దుగా చూసుకుంటాం కదండి. ఏమైనా సహించాం, భరించాం కదండి. అటువంటి ముద్దు బిడ్డను దేవుడు యేసుక్రీస్తు వారు మన కోసం, నీ కోసం, నాకు, మన కోసం ఏం చేసినాడు? ఇచ్చి వేశాడు. ఆయన మన కోసం ఉమ్మి వేయించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మనం పొందాల శిక్షణ అంతా ఏం చేశాడు? యేసుక్రీస్తు శిలువలో నీ కోసం, నా కోసము పొందాడు. అది మాత్రమే కాకుండా చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 53 చదవండి. 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషాలను బట్టి ఏమేమంట? నలగొట్టబడెను. మన సమాజ శిక్ష అతని మీద పడెను, మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి ప్రియమైన మన దోషాలను బట్టి ఆయన ఏమన్నాడు? నలగొట్టబడ్డాడు. ఇవన్నీ మనం ఒకసారిగా వ్యక్తిగతంగా చూసుకుంటే ఎంత బాధనో, ఎంత కష్టమో, ఎంత దుఃఖమో, ఎంత వేదనో. అందుకే తన ముద్దు బిడ్డ ఏం చేస్తాడు? 10వ వచనం చదువు. యెషయా 53:10. అదే ఆయన నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను,
అతడు దీర్ఘాయుష్మంతుడగును, అతని వలన కాబట్టి అతను నలగొట్టడానికి యెహోవాకు తన సొంత కుమార్ని నలగొట్టడానికి ఇష్టమైనాడు. ఎందుకంటే నిన్ను నన్ను అంతగా ప్రేమించినాడు కదండి. ఎవరికి లేని గొప్ప రక్షణ ఈ భాగ్యము కదండి. ప్రపంచంలో ఎవరికి తెలియదు ఈ భాగ్యం కదండి. అతడు గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చినాడు. మన మనోనేతలు ఏం చేసినాడు? ఆయన వెలిగించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మరియు నీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన స్వాస్థ్యం యొక్క మహిమటిదో క్రీస్తునందు విశ్వసించు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మీకు జ్ఞానమును ప్రత్యక్ష గల మనసు అనుగ్రహించినట్లు మిమ్మల్ని గురించి జ్ఞాపన చేయవచ్చు. కాబట్టి మనోనేత్రం అంటే మనస్సు. మనం అంటే హృదయం కదండి. హృదయం అనే నేత్రాన్ని తెరవాలి కదా. హృదయంలోనే ఉంటాయి. ఏది హృదయం అన్నిటికంటే అది ఘోరమైన. కాబట్టి ఆ మనోనేత్రం, హృదయంలో మనోనేత్రం తెరవబడిన వారు మనం ఇప్పుడు కదా. ఇది వాస్తవము, ఇది అవాస్తవము, ఇది ఒట్టిది, ఇది నిజము కదండి. దేవుని మాటలన్నీ నిజము కదండి. దేవుని మాటలన్నీ పుట్టం పెట్టబడినవి కదా. వాటిలో ఏది కూడా కలపరాదు, ఏది కూడా చేర్చరాదు కదండి. అటువంటి దేవుడు ఏమంటాడంటే ఇక్కడ మీ మనోనేత్రములు వెలిగింపబడినందున కదా. ఈరోజు నా ప్రభా నాకు మనోనేత్రం నన్ను వెలిగించావు, మీరు నా బదులు మీరు దోషేయాలి కదండి. అంత మాత్రమే కాకుండా యోహాను సువార్త 19వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆ ముళ్ళ కిరీటమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా ఇదిగో ఈ మనుష్యుడు కదండి. భూత వర్తమాన భవిష్యత్ కాల సర్వాధికారైన దేవుడు కదా. ఆకాశ మహాకాశం పట్టజాలని దేవుడు, ఆకాశ నా సింహాసనం, భూమి నా పాదపీఠముల దేవుడు. ఇక్కడ ఏమంటాడు? ఇదిగో ఈ మనుష్యుడు. మనుషుడు అంతగా నిన్ను నన్ను ప్రేమించిన వాడుగా, నీకోసం నా కోసం ఆయన తగ్గించుకున్న వాడుగా ఉంటున్నాడు. నీకోసం నా కోసం ఆయన విరగొట్టిన వాడుగా ఉంటున్నాడు, నలగొట్టిన వాడుగా ఉంటున్నాడు కదండి. అటువంటి గొప్ప దేవుడు తద్వారా మనకు గొప్ప రక్షణ, శోభ నిరీక్షణ మన జీవితాలు ప్రసాదించాడు కదండి. అది మాత్రమే కాకుండా 32వ అధ్యాయము 5వ వచనం, కీర్తన గ్రంథం 32:5 త్వరగా. కీర్తన 32:5 నా దోషం కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించున్నావు. కాబట్టి ఈ దినమున నీ దోష నా దోషం యేసుక్రీస్తు ఆ కల్వరిసలు ఏం చేశాడమ్మా? పరిహరించేసి. ఏ దోషం లేదు. ఇదిగో నాకు ఏ దోషము అనిపించడం. ఇదిగో ఈ మనుష్యుడు కదండి. ఆయనే సార్వభౌముడు, ఆయన సర్వాధికారి, ఆయన శక్తివంతుడు, మన మనోనేతలు ఆయన వెలిగించిన వాడు. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు 2వ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము ఈ యుగ సంబంధ దేవదూత అవిశ్వాస మనోనేత్రములకు చదవండి అంధకారం నుండి అని పలికిన దేవుడే వెలువడుచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మమ్మల్ని గురించి ప్రకటించుకోవట్లేదు కానీ ప్రకటించున్నాము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మా హృదయములలో ప్రకాశించారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మన దోషములను, మన పాపలైన కల్వరిలో కొట్టివేశాడు, తీసివేశాడు, నలగొట్టబెట్టాడు, ఎరగొట్టబెట్టాడు, ఉమ్మి వేయించుకున్నాడు.
ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, దున్నబడ్డాడు, కొట్టబడ్డాడు, సమస్తాన్ని మన కోసం ధారపోసాడు. ఆయన పొందిన దెబ్బల చేత ఏమైంది? స్వస్థత కదండి. ఈరోజు ఎంతమంది స్వస్థత పొందలేదు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత? నాకున్న అనారోగ్యాన్ని పోయినాయన్నా, నేను యేసు ప్రభువుని నమ్ముకొని తినాలి, కొన్ని చోట్ల నేను అక్కడ ఇక్కడ అన్ని చోట్ల తిరిగి వచ్చినాను, నాలో ఉన్న బీమారి పోలేదు. అయితే ఒకరు చెప్పారు నాకు, యేసు ప్రభువుని నమ్ముకో నీకు బాగా అవుతుంది అన్నారన్న. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నాకు ఈరోజు స్వస్థత కలిగింది. ఈరోజు మందిరానికి వచ్చి నేను నిన్ను ప్రభువుని ఆరాధిస్తున్నా అని ఒక అక్క చెప్పడం. అక్కడే కాదు, చాలా మంది చాలా చోట్ల నాకు ఈరోజు ఏ అనారోగ్యం లేదన్నా, ఏది లేదు. విశ్వాసంగా మనకు ఏ అనారోగ్యం ఉన్నా కానీ లేనట్టే. ఎవరు కనపడినా నాకు నడుము నొప్పులు, నాకు కీళ్ళ నొప్పులు ఏమి అనకూడదు. విశ్వాసం, ఐఎమ్ ఆల్ రైట్, మై గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హీలింగ్. ఆయన స్వస్థపరచు దేవుడు. నాకు ఏ అనారోగ్యం లేదు, ఉన్నాయని చెప్పుకోకూడదు. మన అనారోగ్యం గురించి అనారోగ్యంతో చెప్పాలట. భక్తుడు చెప్తుంటే విన్నా, ఏమనంటే మనకున్న అనారోగ్యానికి చెప్పాలట. ఓ జ్వరమా నా ప్రభు ఎవరో తెలుసా? డాక్టర్ అదే నా ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన చూసుకుంటాడు నిన్ను. నాలో ఉన్నాయి నీ జ్వరాలు కానీ, నీ లంగు కానీ, నీ కిడ్నీ కానీ, నీ ఏది కానీ నరాలు ఏదైనా నేను ఆయన చెప్పుకుంటా కదా. కాబట్టి నీకు నేను చెప్పను అని ఒక భక్తుడు చెప్తాడు. ఆ అనారోగ్యంతో మనం చెప్పాలంటే నా ప్రభువు సమస్తము ఎరిగినవాడు, ఆయనకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు కదండి. అటువంటి గొప్ప దేవుడు మనము ఉదయకాలం కలిగి ఉన్నాం కదండి. అటువంటి గొప్ప దేవుడు కదండి. మరి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారైన దేవుడు కదండి. ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతమైన దేవుడు కదండి. ఆయనే ఆరంభం, ఆయనే ముగింపు కదండి. అటువంటి గొప్ప దేవుడిని ఈరోజు కలిగి ఉన్నాం కదండి. అటువంటి గొప్ప దేవుడు ఈరోజు నా పిల్లా దేవుడుగా దోషిగా నిలబడ్డబడ్డాడు. చేతులు కట్టివేశారు కదండి. ఉమ్మి వేస్తున్నారు, ఉమ్మి సిలువేము కదండి. ఆయన నోట ఏ మాట రాలేదని దేవుని వాక్యం చెప్పి చదవండి. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం ఏ మాట రాలేదా అని ఉంటుంది, చదవండి. 8వ వచనమా 9వ వచనం 19:9. నువ్వు ఎక్కడి నుండి వచ్చిందని యేసు అడిగాను, ఏ ఉత్తరమును ఇయ్యలేదు అది అని ఏం మాట్లాడడం లేదు, ఏం మాట్లాడడం దాని నోటి మాటను బట్టే తీర్పు చాలా డౌన్లో ఉన్నారే. నువ్వు నోటి నుంచి మాట వచ్చిందనుకో నువ్వు కథమైనట్టే. నోటి మాటను బట్టి తీర్పు తీర్చబడును. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. తన నోరును కాచుకొని వాడు తనను కాపాడుకొనును, శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. కాబట్టి తన నోరు కాచుకోవాలా. పెద్ద వాళ్ళని చూస్తాం కదండి, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, పెద్ద వాళ్ళు లిమిటెడ్గా ఉంటారు, ఏం మాట్లాడరు. చూసినావా, ఎక్కడ లూజ్ మాట్లాడరు. ఎందుకంటే నోట్ల నుంచి వచ్చిందనుకో అట్టేస్తారు. నువ్వు కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు, ఇంకోటి మాట ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. నీ నోరే నీకు ప్రమాదం కదండి. కాబట్టి యేసుక్రీస్తు వారు పిలాతు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చిందని యేసు. అయితే యేసు అతనికి చెప్పాలమ్మా, ఇది రామకథ కాదు, భజన కథ కాదు. ఎందుకు అడుగుతానంటారా? దాని కూడా వాక్యం ఉంది. యోగు గ్రంథం చూడండి, చూపిస్తాను. యోగు గ్రంథం 36. యోగు నేను నీకు ఒక ప్రశ్న వేస్తానంటాడు. యోగుని చూడండి, ఎక్కడుంది? యోగు నేను నీకు ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు నాకు ప్రశ్నకు జవాబు చెప్పాలా అని యేసుక్రీస్తు వారు అన్నా ఇక్కడ చదివినాను. యేసుక్రీస్తు వారు ప్రశ్న వేస్తూనే ఉంటాడు యోగుతో. 38 కదా, చదువు. అప్పుడు యెహోవా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీకు నేను ప్రశ్న వేస్తా,
నేను ఒక్కనే మాట్లాడడం కాదు, మీరు కూడా మాట్లాడాలా. నువ్వు కూడా చెప్పాలి నాకు, నువ్వు కూడా చెప్పాలి నాకు. నేను ఒక్కడే చెప్పి పోవడం కాదు నాది. మన పరిచయం కూడా అట్లే ఉంటుంది. నేను కూర్చొని ఇక్కడేదో చెప్పేసి నాది అయిపోయిందని చేతులు దుక్కుని పోయి పక్కన కూర్చోవడం కాదు. మీరు చెప్పాలా, నేను చెప్పాలా. నేను మీకంటే తక్కువ వాడిని, అందరం సమానం. ఇక్కడ నేను పెద్ద కాదు, మీరు చిన్న కాదు. కాబట్టి ఇక్కడ ఆయన ఏ నోరు కూడా ఆయన నువ్వు ఎక్కడి నుండి వచ్చిందని యేసు అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరమును ఇయ్యలేదు. కాబట్టి ప్రభువా, నా దోషములకు నువ్వు నాకు పరిహారం చేసినావు కదా. నా దోష శిక్ష నువ్వు, నా దోషాలు నా తలకు వెంట్రుకల కంటే మించి మించి ఉన్నాయి. ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఏప్రిల్ రాసిన పత్రిక చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. త్వరగా. నేను వారి దోషం విషయమే దయగలిగి. కాబట్టి నేను వారి దోషం విషయమై దయగలిగి కదండి. నేను ఆ దోషాల విషయమై దయగలిగి వారి పాపలు ఇక్కడ నేను జ్ఞాపకం చేసుకున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకున్నానని సెలవిస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఉదయకాల సమయంలో ప్రభువును మనము నిజంగా ప్రభా శిక్షింపబడాల్సిన నేను కొట్టబడాల్సిన వాడిని, నేను రోగి కావాల్సిన వాడిని, నేను అస్వస్థ పొందవలసిన వాడిని. అయితే నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఇచ్చావు ప్రభా. అందుని బట్టి ఆరాధించి పూజిస్తున్నావు. నా పాపాలను నువ్వు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను చెప్తున్నావు. కాబట్టి నువ్వు నాకు రక్షణ ఇచ్చినావు కదండి. ఆ ఎఫ్ఎస్సి రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయం 2:8. త్వరగా. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2:8. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కానీ. కాబట్టి ఈ రోజున రక్షింపబడిన మనము దేవుని వరాన్ని పొందాం. దేవుని వరం అంటే ఏంది? యేసు ప్రభునే పొందాం. రక్షణ అంటే ఏంది? యేసు ప్రభునే పొందాం కదండి. మత్తయి సువార్త 1:21 చదవండి. మత్తయి సువార్త 1:21 త్వరగా అయిపోయింది. మత్తయి సువార్త 1. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక. కాబట్టి తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించు. ఇది కృప ద్వారా మీరు రక్షింపబడినారు. ఇది మీ వలన కలిగేది కాదు, దేవుని వరమే కదా. అంత మాత్రమే కాకుండా మనం చూసినట్టయితే 23వ వచనం చదవమ్మా. 23 అని ప్రభువు పలికిన మాట ఇమ్మానుయేలు. మనకు ఇమ్మానుయేలు కూడా ఉన్నాడు, మనకు తోడైన దేవుడు. ఇమ్మానుయేలు అంటే ఏంటి అర్థము? దేవుడు మనకు తోడైన కదండి. ఈ వారం అంతా, వచ్చిన వారం అంతా, లాస్ట్ వీక్ అంతా దేవుడు మనకు ఇమ్మానుయేల్గా ఉన్నాడు కదండి. ఇమ్మానుయేల్గా ఉన్నాడు. మనకి ఇమ్మానుయేల్గా ఉండి ఆయన మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడు. ఈ దినం మనం ఆరాధించడానికి, మనం పూజించడానికి, మనం గణపరచడానికి, మన దోషాలన్నింటినీ ఆయన 51:2 కీర్తన గ్రంథం 51:2 త్వరగా అయిపోయింది. కీర్తన గ్రంథం 51:2 నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను. కాబట్టి ఇక్కడ భక్తుడు దావీదు రాస్తున్నాడు. దావీదు ఒక రాజు. ఎటువంటి రాజు అంటే కన్యాకుమారి నుండి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆయనది అధికారం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి, ఇజ్రాయెల్ దేశాలన్నిటికీ ఆయన అధిపతి కదండి. ఆయనకు తిరిగేలేదు ఆయన మాటకు దావీదుకి. అటువంటి వాడు ఏమంటున్నాడు? నా దోషములు, నా పాపములు, నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను. కాబట్టి ఎంతో ఎంతో విరిగి నలిగిన హృదయం. అందుకే ఇక్కడ విరిగి నలిగిన హృదయమే 17వ వచనం. అదే 51:17 విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా. కాబట్టి విరిగి నలిగిన హృదయం కదండి. మనం దేవుని బిడ్డలంగా విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ఉండాలి కదా. అటువంటి హృదయం నిజంగా ప్రభా నా జీవితంలో నేను శిక్షపడాల్సింది, నేను ఊహించుకోవాల్సిన వాడిని, నేను ప్రొడాత కొట్టించుకోవాల్సిన వాడిని. అటువంటి నాకు బదులుగా నువ్వు
కల్వరిశిలలో నువ్వు చేసినావు. నా దోషముల కోసం నువ్వు దోషిగా నిలబడ్డావు, అంటే దోషిగా నిలబడ్డావు. అంత మాత్రమే కాకుండా చివరిగా 90 అధ్యాయం 8వ వచనం, కీర్తన 98, కీర్తనలు 98వ వచనం. ఈ ఆరాధన అంతా దేవుని వాక్యం మీదనే ఉంటుంది, సొంతంగా వాక్యం చెప్పేది ఉండదు. మళ్ళదు నా దోషములు నీవు ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో కనబడుచున్నవి మా దినములన్నీ గడిపితిమి. కాబట్టి ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, ఎవరు మోషే రాస్తున్నాడు, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, మా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనబడుతుంది. రహస్య పాపం అని ఎవరికి తెలియని రహస్య పాపం. దేవుడు సమస్త ఎరిగినవాడు కదా. ఆయన మనుషులు తన వశం చేసుకొని యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటారు. కాబట్టి మన దోషములు ఆయనకు ముఖ కాంతిలో కనబడుతుంది. ప్రభా నా దోషం, నా రహస్య పాపాలు ముఖ కాంతిలో కనబడుతున్నాయి కదా. ఆయన ఒకటి నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు కదా. 130 కీర్తనలు 130 చూడండి, చివరిగా 130 3:8 వచనాలు. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? చదువు 4వ చదవండి. అయినను నీ యొక్క క్షమాపణ దొరుకును. కాబట్టి యెహోవా నీవు దోషాలు కనిపెట్టి చూచుడలా ఎవరు నిలవగలడు? నిజంగా మనం నిలవగలుగుతామా? మనం ఏ పాటి వారము కదండి. కీర్తన 8వ అధ్యాయం, కీర్తన 8. మనం ఏ పాటి వారము? నువ్వు నేను మనందరము. 8వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనం, 8:4 కీర్తన గ్రంథం. నువ్వు మనుషులకు జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఎప్పటి వాడు, నువ్వు నరపతిని దర్శించుటకు వాడు ఎప్పటి వాడు. చాలా. కాబట్టి నువ్వు మనుషులకు జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి, నువ్వు నరపతిని దర్శించుటకు వాడేపాటి. దుమ్ముదు లాంటి జీవితం కదా. విసర వెళ్ళి మరలు రాని గాలి వంటి వారు కదా. మనం ఎటువంటి వారమంట? విసర వెళ్ళి మరలు రాని, ఎక్కడుందన్నమాట? కీర్తన 78, కీర్తన 78 చదవండి త్వరగా. కీర్తన 78 39, 39 కీర్తన 78:39. కాగా వారు కేవలం శరీరంలో ఉన్నారని విసరి ఆయన జ్ఞాపకము చేసుకునేను. కాగా వారు కేవలం శరీరంలో ఉన్నారు కదండి, శరీరంలో ఉన్నారని విసరి వెళ్ళి మరలు రాని గాలి వలె ఉన్నారని ప్రభు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నన్ను సజీవులుగా ఉంచాడు కదా. సజీవులేక దేవుని ఆరాధించాడు. అటువంటి ఆరాధనకు మనం నడిపించాడు. ఈ గొప్ప ఆరాధన ఈ దినం మనం సజీవుగా ఉన్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 38, యెషయా గ్రంథం 38:19, యెషయా గ్రంథం 38:19 చదవండి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. యెహోవాను రక్షించువాడు మన జీవిత దినములన్నీ. కాబట్టి సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినే నిన్ను స్తుతించుచున్నాను. అబ్బా ఎన్నో మనం అనుకోవచ్చు, నేను బండి నుంచి బాగానే వచ్చినానని. ఆ పక్కన కుక్కను ఆపింటాడు దేవుడు ఆనికుండా. ఆ కుక్క కానీ ముందుకు వచ్చింటే నీ బండి కింద కుక్క పడుతుంది, కింద పడుతుంటే. నేను వచ్చినప్పుడు ఒక పాము అడ్డం వచ్చింది మన పోయిన ఆదివారం. నా ముందు పోతున్నాడు, ఆ పాము కింద పడినాడు, కాలు ఎరిగింది. నేను కంజల పరిచయగా పోతున్నా, నా ముందు పోయిన పెద్ద పాము వచ్చి ఇట్లా ఊళ్ళో పోతున్నాం. ఊళ్ళోనే ఉంది అది పరిచయగా. పక్కన ఎదురుగా స్పీడ్లో స్కిడ్ అయింది బండి. ఏమైంది? మనిషి పడిపోయినా, ఎత్తుకుపోయినారు. ఎక్కడికైనా హైదరాబాద్ తీసుకోవద్దు. జస్ట్ కళ్ళ ముందే విసర వెళ్ళి మరలు రాని
జీవితం, గాలి లాంటి జీవితాలు. అందుకే ఏమంటాడు దేవుడు, సజీవులే కదా ఈ దినం నేను సజీవుడై నిన్ను స్తుతించును. యెహోవా నన్ను రక్షించువాడు, ఆయన మనం రక్షించినవాడు, మన దోషాలన్నీ ఆయన తీసివేసి. కాబట్టి చివరిగా యోహాను సువార్త 19వ అధ్యాయము, మళ్ళీ అక్కడికి వద్దాం. మనం ఎక్కడ స్టార్ట్ అయినామో 19వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు అందరం కలిసి చదువుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు అందరం కలుసుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని, చదవండి. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగ వస్త్రమును తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి యూదుల రాజా శివుడు అని చెప్పి ఆయన అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయనది ఏ దోషం నాకు కనబడలేదని మీకు తెలియనట్టు ఈయనను మీ యుద్ధకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారు తనను ఆ ముళ్ళ కిరీటమును ఉదారంగ వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపల రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడని వారితో చెప్పాను. ప్రధాన యాజకులు బండ్రోతులను ఆయనను చూచి శిలోవేను కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషం నాకు కనబడలేదు కనుక మీరే ఆయన తీసుకొని పోయి శిలోవేయడని చెప్పాను. చాలు. రెండు వాళ్ళ ఉదయకాల సమయంలో సిలువ వేయడానికి, సిలువ అనేది ఒక అవమానకరం, ఒక నింద. సిలువ అనేది ఒక అవమానం. ఆయన ముఖం మీద ఉమ్మి వేసిరి, అదొక అవమానం కదండి. సిలువ అనేది ఒక నింద. ఆ నింద పాలైనాడు నీకోసం, అవమాన పాలైన మనందరి కోసం కదండి. మనం రక్షించి ఈ దినమున ప్రభు దినం మనందరూ ప్రవేశపెట్టి మనం ప్రభుని ఆరాధించడానికి మనల్ని తీసుకొని వచ్చాడు. మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడే కదండి. కాబట్టి సజీవులే కదా. నా దోషం నా తలకు మించి, నా తల వెంట్రుకలు మించి ఉన్నాయి కదా నా దోషం కదా. నా దోషం నువ్వు కనిపెట్టి చూచినలా ఎవరు నిలవరు కదా. అయినా నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది, అయితే నీ యొద్ద క్షమాపణ. వాటి మన దోషాలన్నింటినీ ఆయన క్షమించిన వాడు, మన సంకటములన్నింటినీ కుదిర్చిన కదా. సమాజంలో మన జీవితం మనను పైకి తీసుకుని వచ్చాడు. ఈ రోజున మనకు ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని క్రీస్తు మనకు దయచేసినాడు కదండి. మన క్రీస్తు దయచేసాడు. మనం ఏది ఉన్నా ఎక్కడున్నా, నేను చెప్తున్నా కదా, ఏ అన్నానే ప్రభుకే చెప్పాలి. విశ్వాసాలను మనం రక్షింపబడ్డాం, ఆయన చేతిలోకి వచ్చినాం. మనం యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో ఉన్నాం కదా. మనం దేని గురించి మనం అందుకే భయపడవద్దు అంటాడు ఎక్కడైనా, అన్ని చోట్ల భయపడవద్దు. జడేయవద్దు, నిబ్బరంగా. మనం భయపడిపోతుంటాం అన్ని విషయాలు కదా. నువ్వు భయపడినా జరిగేది అవుతుందా? అందాసు జరిగేది జరుగుతానే ఉంటుంది. ఏం భయపడినా, ఏం పరిగెత్తినా, ఏం చేసినా. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి, ఎవరు ఆ దేవుడు? అల్ఫా ఓమేగా, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవుడు. అల్ఫా ఆదియు అంతమే, మొదటివాడు కడపటివాడు జీవించు. అందువల్ల 2వ అధ్యాయం 18 ఏమంటాడు? అపరంజి అగ్ని జ్వాలలు, అపరంజి పాదములు కదండి. అటువంటి గొప్ప దేవుడు, మనము అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదము, దేవుని కుమారుడు, ముద్దు బిడ్డ కదా. దేవుడు తన కుమారుడు ముద్దు బిడ్డను మన కోసం ఇచ్చేసాడు. ఆయన నల్లగొట్టడానికి దేవునికి ఇష్టమా? ఆ ముద్దు బిడ్డ నల్లగొట్టడం ఎవరు ఒప్పుకుంటారు? తన ముద్దు బిడ్డను నల్లగొడుతుంటే ఎవరు ఒప్పుకుంటారు? తన ముద్దు బిడ్డకి ఏదైనా జరిగితే ఎవరో తల్లిదండ్రుల గుండెలు గడగడలాడి, మంట రేగదు కడుపులో, గుండెలో మంట రాదు. ఆయన దేవుడు ఎంత అరుచుకున్నాడంటే ఎందుకోసము? మనల్ని ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు, తన కుమారుడు మన కోసము ఇచ్చేసాడు. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని 1-2 మాటలు విన్నదాంట్లో 2 మాటలు ప్రభు కోసం, ప్రభు నువ్వు నా దోషములు కదా, నువ్వు దోషమే కదా. కాబట్టి అటువంటి గొప్ప అనుభవంతో రక్షింపబడిన ప్రతి ఒక్కరం, ఇంకా ఇక్కడ రక్షణ లేని వారు టైంపాస్ బటానంటే కుదరదు, దేవుడు కుదరదు కదండి. ఈరోజు ఇక్కడ, రేపు ఎక్కడో, ఈరోజు రేపు తెలియదు కదండి. చనిపోయినామంటే ఉదయం చనిపోతే సాయంత్రం అంతా పెట్టాల్సిందే. వాడికి ఎంత తీసుమార్క్ అయినా కానీ కదా, ఎంత ముద్దు బిడ్డ అయినా కానీ, ఎంత ముద్దు భార్య అయినా కానీ, ఎంత ముద్దు భర్త అయినా కానీ, సాయంత్రం అంతా ఏం చేయాలా? గొయ్యి అంతే మన జీవితాలు. ఏం లేదు, వేల్కతం దుఃఖాన్ని కదా. కాబట్టి ఈ దినమున దేవుడు నన్ను అందరినీ ఆశీర్వదించి, దీవించి, వారమంతా కాపాడి, భద్రపరిచి, నీ వంటల్లో, నీ కష్టాల్లో, నీ బాధలు, ఇబ్బందుల్లో అన్నింటినీ తీసివేసి ఆనందంగా తీసుకొని దేవుని ఇంటికి తీసుకొని వచ్చాడు. కాబట్టి ఈ దినాన మనందరం
నువ్వు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం కదా, అటువంటి గొప్ప కార్యం నా జీవితంలో చేసావు, నన్ను రక్షించావు, నీ బిడ్డగా ఏ శక్తి ఇచ్చావు, నీ కుమారుడిగా భాగ్యం ఇచ్చావు, నా దోషాలను క్షమించావు. కాబట్టి మన నిండు హృదయంతో దేవుని ఆరాధిద్దాం. ఇంకా సండే స్కూల్ ఉందామా లేదా? మనం లేచి నిలబడినైతే ఒక చిన్న పల్లె పడిన తర్వాత ఆరాధనలోకి వెళ్దాం. మనం లేచి నిలబడి